హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా హాస్పిటల్ నుంచి అటెండర్ జాబ్స్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ జోన్ నుంచి అయితే విడుదల చేశారనమాట. ఇందులో నోటిఫికేషన్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అంటే ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. దాంతోపాటు హాస్పిటాలిటీ మానిటర్స్ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బేస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఇండియన్ రైల్వేస్కి సంబంధించి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్లో హాస్పిటాల్లో క్లర్క్కు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అటెండర్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇది వచ్చేసరికి మనకు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎలా, ఎక్కడ, ఏంటి అన్ని డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మనకు హాస్పిటాలిటీ మానిటర్స్కి సంబంధించి 43 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. దీనికి సంబంధించి రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయి. ఇది శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి 30,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఒక నెలకి మీరు 30,000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట శాలరీ. దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఫుల్ టైమ్ బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హాస్టల్ అడ్మినిస్ట్రేషన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ ఆర్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. అంటే ఏదైనా క్లర్క్కి సంబంధించి బీఎస్సీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. బీఎస్సీ అంటే ఏదైనా డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. హాస్పిటల్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. ఫ్రెషర్స్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ, ఇందాక చెప్పాను కదా, బీఎస్సీ హాస్పిటాలిటీ కానీ, లేదా బీబీఏ కానీ, లేదా ఎంబీఏ కానీ, లేదా బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అది ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు 27 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఇలా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకపోతే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మనకు పోస్టులు వచ్చేసరికి ఎక్కడెక్కడ ఉంటుందంటే ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్లేస్లలో అయితే మనకు పోస్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మన సొంత రాష్ట్రంలోనే అంటే మన ఆంధ్రప్రదేశ్ లేదా మన తెలంగాణ స్టేట్స్లోనే మీరైతే జాబ్ చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి వేకెన్సీస్ ఆల్రెడీ చెప్పాను కదా, 43 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ డ్యూయల్ కంప్లీటింగ్ ది ఆల్ రెస్పెక్ట్. అంటే వాళ్ళకు సంబంధించి ఏమేమి కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్కి ప్రకారం మీరైతే అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయాలి. అంతేకాకుండా అప్లికేషన్ వచ్చేసరికి వచ్చేటప్పుడు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్, దాంతోపాటు హార్డ్ కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్గా మీరు ఉండాలన్నమాట. ఇంకా డైలీ అలవెన్స్ ఉంటాయి. శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి 30,000 శాలరీ ఉంటుంది. దాంతోపాటు డైలీ అలవెన్స్ 350 పర్ డే అంటే ఒక రోజుకి మీకు 350 రూపాయలు ఎక్స్ట్రా కూడా వాళ్ళు పే చేస్తారనమాట. దాంతోపాటు 100% ఫర్ మోర్ దెన్ 12 hours అంటే 12 hours మీరు డ్యూటీ చేస్తే 100% మీ శాలరీ వస్తుంది. లేదా 70% అనుకో, 6 to 12 hours అనుకో, 30% లెస్ దెన్ 6 hours అలా ఉంటుంది. అలాగే లోడింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అంటే మీరు ట్రావెలింగ్ ఛార్జెస్ అనమాట, ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా వాళ్ళే పే చేస్తారు. ఇది 240 రూపీస్ ట్రావెలింగ్ ఛార్జెస్. అలాగే నేషనల్ హాలిడే అలవెన్స్ కూడా ఉంటుంది, 384 రూపీస్ పర్ నేషనల్ హాలిడే. అంటే మీరు వర్క్ జరిగిందనుకో నేషనల్ హాలిడే రోజు, ఆ రోజు 384 రూపీస్ అయితే మీకు నేషనల్ హాలిడేస్ కూడా ఇస్తుంది. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ పర్ మంత్కి వచ్చేసరికి 1,400 అయితే మీకు డైలీ పర్ మంత్కి అయితే వస్తుంది. అప్ టు 35 years అయితే 2,000 పర్ మంత్ వస్తుంది. అలాగే 65 to 50 years అయితే ఇలా మనకు ఏజ్ పెరిగే కొద్దీ అయితే మనకు శాలరీ కూడా ఇంక్రిమెంట్, అంటే ఇది అలవెన్స్, మెడికల్ అలవెన్స్ కూడా
ఎక్కువైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.